కాలనీ చూడండి సార్ ఎలా ఉంది, వాళ్ళ కాలనీ చూడండి ఎంత మంచిగా ఉంది, మా కాలనీ చూడండి ఎలా ఉంది. అట్లీస్ట్ డెవలప్మెంట్ కూడా చేయనీయకుండా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మెట్రోలో అక్కడ గొల్లోలు వేసుకున్నారు, ఇక్కడ ఒక మోరికాలు అది అంటే మోరికాలు కూడా తీస్తలేరు, రాదు అని అంటారు. ఇందాక ఇదే మీ వేదాన్ మీడియా ఇందాక మీరు మా విలేజ్ కి వచ్చినప్పుడు అక్కడ కారు దిగి ఇక్కడ వచ్చారు కదా, ఏడు నుంచి వచ్చారు, మట్టిలో బురదల కంచి మీరు నడుచుకుంటూ వచ్చారు. ఆ రోడ్ల మీద బురదలు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్లు వేస్తే మా రోడ్లు నీట్గా ఉంటాయి కదా, ఈ మోరలు క్లీన్ చేస్తే నీళ్లు సాఫ్ వెళ్ళిపోతాయి కదా. ఇంత దారుణంగా బతున్నాం, ఇప్పటికి మా ఊరు వెరువులోకి రాలేకపోయినంత సిచ్యువేషన్ ఉందంటే భయం. ఏం చేస్తారు అని భయం, ఏం మాట్లాడతారు అని భయం. ఇప్పుడు మీడియాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొబైల్స్ ఉన్నాయి, రికార్డులు చేస్తారు అని చేస్తారు. ఒక 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద మా అమ్మ నాయన గాని మా తాతలు గాని బయటికి రాకపోవడానికి కారణం ఈ ఊరులో మా 10 ఇండ్లు, ఇప్పుడు 10 ఇండ్లు 12 ఇండ్లు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల కింద 6-7 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 6-7 కుటుంబాలు బయటికి రాకపోవడానికి, వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఊర్లో మనం చాలా తక్కువ మంది ఉన్నాం. ప్రాణ భయం, ఎవరితో గొడవ పడితే ప్రాణ భయం, ఎక్కడన్నా ఒక్కొక్కరు తిరగాలంటే ప్రాణ భయం. ఈ ప్రాణ భయం విషయం ఎందుకు చెప్తున్నా అంటే మా అత్త మామ సార్ ఇదే ఇల్లు 2012 సంవత్సరం 12వ నెల